హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దుర్గా వడ్లమాని గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. మేడం, పుష్ప హైప్ మామూలుగా లేదు. ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ 100 కోట్లు కూడా దాటిపోయి మన అందరికీ తెలిసిందే. సో మరి రచ్చ ఏ విధంగా ఉండబోతుంది, ఈ టికెట్స్ బుకింగ్స్ పైన మీరు ఏం చెప్తారు? అలాగే ఒక వివాదం కూడా నడుస్తుంది, అంటే మెగా వర్సెస్ అల్లు అని చెప్పేసి అది ఎప్పటి నుంచో కూడా నడుస్తూనే ఉంది. దీనికి ఆర్జీవి గారు కాస్త ఫైర్ యాడ్ చేసినట్టుగా ఆయన యాడ్ చేసేసి కొన్ని ట్వీట్లు చేస్తున్నారు. అల్లు అర్జున్ గారి పైన చేసిన ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ మెగా అల్లునే అని అంటున్నారు. అలాగే ఆయన బాహుబలి కాదు మెగాబలిని కూడా ట్వీట్ చేసేసారు. సో ఈ మొత్తం ఎంటైర్ పుష్ప పైన మీ విశ్లేషణ ఏంటి? కలెక్షన్స్ పైన, ఆర్జీవి గారి ట్వీట్ పైన, మరి మెగా హీరోస్ కూడా స్పందించడం లేదు అని అంటున్నారు కదా, దానిపైన మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు చాలా మీరు చెప్పినట్టుగా హైప్ ఇవాళ అసలు ఒక క్రేజ్ బజ్ వాట్ ఎవర్ యు సే అది పుష్ప 2 మీద ఉంది. ఎందుకు ఇంత అంటే పుష్ప హిట్ అయింది, పుష్ప ఒక నేషనల్ అవార్డు తెచ్చుకుంది, పుష్ప 2 మీద ఎందుకు ఇంత అంటే ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ మీరు తీసుకున్నారంటే ప్రపంచంలోనే అందరి కళ్ళు తెలుగు చలనచిత్ర పరిశ్రమ మీద ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మెగానా అల్లునా కాదు మనం చూడాల్సింది, తెలుగు వాళ్ళు, తెలుగు సినిమా అంతర్జాతీయ ఖ్యాతిని పొందింది. ఇంకా అంటే తన రికార్డ్స్ని తనే బద్దలు చేసుకోవాలి. అంటే 2500 కోట్ల క్లబ్లోకి ఈరోజు పుష్ప 2 వెళ్ళాలని మనందరం కోరుకోవాలి. 2000 దంగలు అన్నప్పుడు 2000 దాటాలి కదా, 1800 ఎంతో దంగలు అనుకుంటా. సో ఆ రేంజ్ని దాటి తెలుగు సినిమా వెళ్ళాలి అని ప్రతి తెలుగువాడు కోరుకోవాలి. ఇక టికెట్స్ వివాదం అంటారా, నేను దాని మీద కమెంట్ చేయాల్సింది ఏం లేదండి. ఎందుకంటే ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి. అంటే ఒక 3 రోజులు 4 రోజులు ఖర్చు పెడితే అదేదో కొంపలు అంటుకుపోతాయని కొంతమంది అంటున్నారు. ఫ్యాన్స్ ఇష్టపడి కొనుక్కున్నారు కదా, మీరు రేట్లు పెంచినా ఇవాళ 100 కోట్లు అది కూడా రికార్డే కదా, ఏ సినిమాకి రాలేదు కదా. అంటే అది మనం ఏమి చెప్పలేమండి. ఫ్యాన్స్ అనే వాళ్ళు ఆ సినిమా చూడాలి అనుకుంటే వాళ్ళు ఎంతకైనా అంటే ఎంత పెట్టడానికైనా సిద్ధపడతారు అనే దానికి ఇది ఒక తార్కాణం. నెక్స్ట్ అసలు మెగా అల్లు ఈ కాంపౌండ్ వివాదం ఏంటి, ఎందుకు? వాళ్ళు బాగానే ఉన్నారండి. వివాదాలు మాట్లాడుతున్నది మనం, నన్ను అడిగితే ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉంటాయి. ఇప్పుడు వివాదాలు ఉన్నా పవన్ కళ్యాణ్కి ఆయన థ్యాంక్స్ చెప్పాడు కదా, థ్యాంక్ యూ మామ అని. ఎందుకు చెప్పాడు ఆయన? ఎందుకు జీవో అడ్డగించచ్చు కదా. ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి ఇచ్చినప్పుడు ఆ జీవోని వద్దు అని చెప్పచ్చు కదా. ఇది కాదండి. ఇప్పుడు సినిమా అనేది అది ఒక వ్యక్తులకు సంబంధించింది కాదు, అది సమష్టి కృషి. ప్లస్ కుటుంబాల గొడవలు కాదు ఇక్కడ కావాల్సింది. కుటుంబాల మధ్య ఏ గొడవలు లేవు, ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న వివాదాలు ఉండవండి. అయితే ఇక్కడ నేను అల్లు అర్జున్ ఏ రకంగా సమర్థిస్తానంటే, ఇప్పుడు మీరు మెగాస్టార్ చిరంజీవిని తీసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక స్థాయిలో ఉండగా అల్లు రామలింగయ్య గారు అల్లుని చేసుకున్నారు. అప్పటికే అల్లు అరవింద్ గారు నిర్మాత, మంచి సినిమాలు చేసి శత దినోత్సవాలు కూడా జరుపుకున్నాయి ఆయన నిర్మాతగా ఆయన సినిమాలు అప్పటికే. సో మెగాస్టార్ ఎదిగారు కదా. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి అని పేరు తెచ్చుకున్నాడు కానీ అల్లు రామలింగయ్య అల్లుడు చిరంజీవి అని రాలేదుగా. సో ఇండివిజువల్గా ఆయన ఎదిగాడుగా స్వయం కృషితోటి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఎట్లా ఎదిగారో అట్లా ఇవాళ అల్లు అర్జున్ ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ అనుకుంటే తప్పేంటి అందులో? ఇక్కడ మనం ఫ్యామిలీస్ చూడొద్దండి. ఇప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని ఏమనుకుంటారండి? నా కొడుకు సొంతంగా స్వయంగా ఎదగాలి అనుకుంటారుగా. నా కొడుకుగా చెప్పుకోవటం కంట మీ తండ్రిగా ఆయన చెప్పుకోవటానికి ఇష్టపడతారుగా. అలాగే మా మావయ్య అని చెప్పుకోవడం కంట అల్లు అర్జున్ మావయ్య అని చెప్తే తప్పే ఉంది మీకు? నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అంటే హీ విల్ బి హ్యాపీ. చిరంజీవి లాంటి వాళ్ళు, ఆయనకి ఎంత బ్రాడ్ మైండెడ్ ఉంది, ఆయన బ్రాడ్ మైండెడ్నెస్ చాలా ఉంది ఆయనకి. ఆయన బయట వాళ్ళనే ఆయన ఎదగనిస్తాడు, మరి సొంత మేనల్లుడు ఆ రకంగా ఉంటానంటే ఎదగనివ్వడా? మధ్యలో మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారండి. ఇవాళ అల్లు అర్జున్ కోరుకున్నది ఏంటంటే అల్లు రామలింగయ్య మనవణ్ణి, అల్లు అరవింద్ కొడుకు, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, అల్లు అర్జున్ తాత అల్లు రామలింగయ్య. ఆ స్టేజ్కి రావాలనుకుంటున్నాడు. ఒకటి, నా ఆర్మీ నాకుంది. ఎందుకంటే ఇప్పుడు మెగాస్టార్ ఫ్యాన్స్ వేరు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరు, రామ్ చరణ్ ఫ్యాన్స్ వేరు. ఇప్పుడు రామ్ చరణ్ ఇండివిజువల్గా ఎదగాలనుకుంటున్నాడుగా. ఇప్పుడు రామ్ చరణ్ ఎవరైనా చిరంజీవి కొడుకు అంటున్నారండి? లేదుగా, రామ్ చరణ్ అనే అంటున్నారు. రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అంటున్నారు. మీరు అది యాక్సెప్ట్ చేశారుగా. వై కాంట్ యూ యాక్సెప్ట్ అల్లు అర్జున్? ఏం తప్పే ఉందండి. ఇప్పుడు అల్లు అరవింద్ కూడా తను ఇండివిజువల్గా చాలా ఎదిగాడు. ఆయన ఒక నిర్మాతగా బావగారితోటే తీశాడు సినిమాలు.
తప్పులేదండి. నా దృష్టిలో అల్లు అర్జున్ తన ఐకాన్, తన ఇండివిజువల్గా ఓకే నేను అల్లు అర్జున్ని, నా ఫ్యాన్స్ వీళ్ళు అనుకోవటం నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ అండి. దానికి మెగా ఫ్యామిలీ కూడా ఏం అనుకోదు. ఇంకొకటి, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు విషెస్ చెప్పలేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టేగా, చెప్పలేదా? చెప్పకపోతే ఒప్పుకోడుగా జీవోకి. సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నట్టేగా, నెంబర్ 1. నెంబర్ 2, సాయి ధరమ్ తేజ్ ఇందాక ట్వీట్ చేశాడు, నీ సినిమా బాగా హిట్ అవ్వాలి, మంచి కలెక్షన్స్ రావాలి, అవన్నీ చెప్పాడుగా. సాయి ధరమ్ తేజ్ మేనలుడేగా చిరంజీవికి. సో మెగా ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు చెప్పారు, ఇద్దరు చెప్పినట్టు ఇప్పటికి. సో నెక్స్ట్ చిరంజీవి చెప్పచ్చు, ఇంకా టైం ఉంది కదండి, రాత్రి 9:30 వరకు టైం ఉంది. సో వీ మే వెయిట్. ఒకవేళ ఆయన చెప్పకపోయినా ఆయన ఆశీస్సులు ఉంటాయి కదండి. ఇప్పుడు నోటి మాటగా చెప్తేనేనా, ఎక్స్లో ట్వీట్ చేస్తేనేనా? కాదుగా. వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉండే. మొన్న బర్త్డేకి వచ్చారుగా వాళ్ళు, అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారా, కలిసారా? మరి ఇంకా అంతకంటే ఆశీస్సులు ఏం కావాలి? అక్కడ చెప్పారేమో మనకు తెలియదుగా. సో మనం ప్రతిదీ పాజిటివ్గా చూద్దామండి. ఇవాళ అల్లు అర్జున్ సినిమా, రేపు ఫ్యాన్స్కి పండగ. చాలా మంది అన్నారు ఏమండి ఐటమ్ సాంగ్ బాగోలేదు కదా అని. ఐటమ్ సాంగ్తో సినిమా హిట్ అవుతుందిగా. ఐటమ్ సాంగ్ ఒక్కటే సినిమాని హిట్ చేయదు. అక్కడ ఊహు అంటావా ఊహు అంటావా అని ఆవిడ సమంత చేసినప్పుడు ఆ పాటతో హిట్ అయింది. ఆ పాటతో హిట్ అయితే అప్పుడు సమంతకి అవార్డు రావాలిగా, అల్లు అర్జున్కి ఎందుకు వచ్చింది? కాబట్టి ఇప్పుడు మీకు ఇవాళ తగ్గేదే లే అంటూ అక్కడ తగ్గాడు సినిమాలో, కానీ కుటుంబ పరంగా తగ్గాడు. మామకి థ్యాంక్స్ చెప్పాడు కదా. సో అల్లు అర్జున్ని మనం నెగిటివ్గా చూడొద్దు. అతని సినిమా హిట్ అవ్వాలని కోరుకోవటానికి ఫస్ట్ కారణం మనందరం తెలుగు వాళ్ళం. 2 తెలుగు రాష్ట్రాలు మొట్టమొదటిసారి రేట్లు పెంచుకోవటానికి ఒకే రకంగా జీవోలు ఇచ్చాయి. ఇంతవరకు ఏ సినిమాకి జరగల. ఇది కూడా చాలా సంతోషించాల్సిన విషయం. ఇప్పుడు ఎవరో కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఏమంది, రేట్ల విషయంలో మేమేమి కలగజేసుకోలేము, ఆల్రెడీ జీవో ఇచ్చేసింది గవర్నమెంట్, కాబట్టి అది మేము చెప్పలేమన్నారు. ఇక ఈ టైమింగ్స్, రాత్రి 1 గంట షోకి తెల్లారగట్ట 5 షోకి అబ్జెక్షన్ వచ్చింది, దాని మీద తర్వాత చెప్తామన్నారు. సరే పిల్లల కోసం అయ్యి ఉండొచ్చు, మనమేం కాదని అంటలేదు. సో ప్రతి దానికి ఒక మంచి ఒక చెడు ఉంటాయండి. మనం మంచినే తీసుకోవాలి ఎప్పుడు. ఏది ఏమైనా ఇవాళ పుష్ప 2 అనేది బాహుబలి రేంజ్ కాదు, ఇది ఇంకా పెద్ద రేంజ్. మన అంతర్జాతీయంగా అసలు ఇవాళ ఏ సినిమా ఇండస్ట్రీ కూడా తెలుగు సినిమా వైపు చూడడానికి భయపడుతోంది. అంటే తెలుగు సినిమాలో నటించాలి అని చాలా మంది కోరుకుంటున్నారు చెప్పాలంటే. మనకి హిందీ బాలీవుడ్ వాళ్ళే మన వైపు వచ్చారుగా, అలియా భట్టే తెలుగులో మాట్లాడిందిగా, మాట్లాడాలి, మనం కోరుకోవాల్సింది అది. ఇప్పుడు మనం వెళ్ళి హిందీ మాట్లాడటం గొప్ప కాదు, లేకపోతే ఒక ఇంగ్లీష్ వాడు వచ్చి ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడటం గొప్ప కాదు, మన తెలుగు మాట్లాడటం గొప్ప. ఆ స్థాయికి ఇవాళ బాహుబలి నుంచి రాజమౌళి మన తెలుగు సినిమాని ఒక ఇదికి తీసుకెళ్లారు ఆయన, దాన్ని ఇంకా పీక్కి తీసుకెళ్తాడు ఇతను. ఏమంటే ఎవరు ఎక్కువ రేంజ్ తెచ్చుకున్నా తప్పు లేదు. ఇవాళ అల్లు అర్జున్కి వచ్చింది, రేపు రామ్ చరణ్కి వస్తుందేమో, ఎల్లుండి ప్రభాస్కి వస్తుందేమో, మనకేం తెలుసు. మహేష్ బాబు ఉన్నాడు, ఎంతోమంది ఉన్నారు కదా. సో ఏ సినిమాకి ఆ సినిమా ఒక రికార్డ్ సృష్టించాలని మనం కోరుకుందామండి. పుష్ప 2 తప్పకుండా సూపర్ డూపర్ అవ్వాలని మనం కోరుకుందాం. అలాగే మనం ఆర్జీవి గారి ట్వీట్ గురించి అసలు ఫస్ట్ ఆయన అసలు మాట్లాడటమే తప్పు. ముందు ఆయన అరెస్ట్ అవ్వకుండా నాటకాలు ఆడి అవసరమా, నేను చాలా ధైర్యవంతుడిని, నేను పిరికివాడిని కాదు, నువ్వు పిరికివాడు కాబట్టి నువ్వు ప్రెస్ మీట్ పెట్టలే, పిరికివాడు కాబట్టి నీకు బెయిల్ వచ్చాక ప్రెస్ మీట్ పెట్టావు, నెంబర్ 1. నెంబర్ 2, నీ పని అయిపోయింది ఎలాగా. ఇప్పుడు మెగా బలి ఎందుకు, బలి అంటేనే అది ఒక అసలు నెగిటివ్ వర్డ్. అది అక్కడ బాహుబలి అనేది వేరు, అంటే ఆ కాంటెక్స్ట్ వేరు. ఇక్కడ మెగా బలి అనేది కుదరదు, కాబట్టి ఈయన బలి అవ్వక్కర్లే. ఎవరు, అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఇప్పుడు మెగా అనే పేరు అవసరం లేదని అనుకున్నప్పుడు ఈయన కొత్తగా మెగా బలి అనడం ఏంటి? నాకు అది వద్దు, నేను అల్లు అర్జున్ అనే అనుకోవాలని అనుకుంటున్నాడు కదా బన్నీ. సో లెట్ హిమ్ సే దట్ అల్లు అర్జున్, అంతే. ఆయన అల్లు అర్జున్గా ఒక ఐడెంటిటీ సృష్టించుకుంటాడు, అదే ఇదిలో ఆయన కొనసాగుతాడు. అల్లు కాంపౌండ్ అనే చెప్పుకుంటాడు, ఇంక మీదట మెగా కాంపౌండ్ అని చెప్పుకోడు. కాబట్టి ఆర్జీవి లాంటి వాళ్ళ మాటలకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదండి. ఓకే, సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నాడు, సంతోషం, దాని గురించి మనకేమీ ఇష్యూ లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.